అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే రేపు ప్రపంచ యోగా దినోత్సవం. యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు విశాఖపట్నం రాబోతున్నారు. యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సందేశం, యోగా ఆసనాలు వేసిన తర్వాత ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారు. తదాస్తు, మీకేం కావాలి? దృఢమైన శరీరం, తీర్చిదిద్దినట్లుండే సౌష్ఠవం, చక్కటి ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్, మది నిండా ఆహ్లాదం, గుండె నిండా ధైర్యం, తరగని ఆనందం. మరి ఇవన్నీ దొరికేది ఎక్కడ? ఓన్లీ ఫర్ యోగా. ఓన్లీ యోగా. అన్నీ గుంపుగొత్తగా ఒక్క చోటే దొరికే జాగా మానవాళికి భారతావని అందిస్తుంది. అద్భుత ప్రయోగ యోగా. ఇంతేనా? పరంపరంగా మనకు సంక్రమించిన యోగా సంపద. ఇది సహజ సంపద. మనకి యోగా అనేది మనకి సహజ సంపద. కాబట్టి ఈ యోగాని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కానీ ప్రతిరోజు దాదాపు ఒక అరగంట పాటు మినిమం యోగా కానీ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య కారణం రాకపోవటం కాగా ఒక కాన్ఫిడెన్స్, శక్తి, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీనికి ప్రథమంగా ప్రజలకు అలవాటు చేయాలంటే ముఖ్యంగా ఏం చేయాలంటే ప్రాథమిక విద్య దశలో నుంచి దీన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. యోగాను ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడితే, ఎందుకంటే ప్రభుత్వం యువకులకు కానీ యువకులకు అనేక ఖర్చు పెట్టి అనేక ట్రైనింగ్లు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరంలా. యోగా ఒక్కటి కానీ బేసిక్ ప్రాథమిక స్థాయి నుంచి కానీ అమలు పరిచినట్లయితే ఈ సమాజంలో జరిగే రుగ్మతలు చాలా వరకు తగ్గుతాయి. సమాజానికి ఇప్పుడు ఉండే యువకులన్నీ అందరూ కూడా మంచి పౌరులుగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యోగా దినాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు దాకా చేసేవాళ్ళకే ఇక ఇంతవరకు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఈ రేపటి నుంచి పార్టిసిపేట్ చేసి ప్రతినిత్యం యోగా అనేది ఒక దినచర్యగా అలవాటు చేసుకోమని కోరుతున్నాం. ఇకపోతే హత్యలు చేయొచ్చని చెబుతున్నారా? జగన్ ఏమి నేర్పుతున్నారు? రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనేది ఆయన ఆలోచన. అందుకే రెచ్చగొడుతున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్లకు పరామర్శలు, విగ్రహాల. దేశంలో ఏ రాజకీయ నేత అయినా పోయి నరకండ్రా అని రెచ్చగొడతారా? జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. మొన్న 3 రోజుల క్రితం సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్ గారు పర్యటించినప్పుడు జరిగిన సంఘటనలు, ఆ రోజు మాట్లాడిన మాటలు, వైకాపా నాయకులు పట్టుకున్నటువంటి ప్లకార్డుల్లోనటువంటి మ్యాటర్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? హత్యలు చేయొచ్చని చెబుతున్నారా? సినిమా సంఘటనలు అయితే సినిమా సంఘటనలు ఆచరణాత్మకమైన సినిమానిగా చూడాలి. జనాలకు ఏమి నేర్పుతున్నారు? రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనేది జగన్ ధ్యేయం. అందుకే రెచ్చగొడుతున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు. అంటే గంజాయి బెట్టింగ్ బ్యాచ్లు చెప్తే ఇంకా వేరే వాళ్ళకి పరామర్శలు పోరా? నిన్న పరామర్శకు పోయేటప్పుడు జరిగిన సంఘటనలో 2 చనిపోయారు. వాళ్ళ గురించి ఏం పట్టించుకున్నారు? దేశంలో ఏ రాజకీయ నేతైనా పోయి నరకండ్రాన్ని రెచ్చగొడతారా అని జగన్పై నిప్పులు చెరిగినటువంటి చంద్రబాబు నాయుడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారిని నరుగుతా అన్నాడంటే మంచిదే కదా. ఫ్లెక్సీపై సినిమా డైలాగ్ పెట్టడం కూడా తప్పేనా? షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం తెలుసు? వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలు. ఇతను జగన్మోహన్ రెడ్డి ఎంత అనైతికంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడంటే, టీడీపీ వారు నరుగుతాను అన్నారంటే అది మంచిదేనంట. ఫ్లెక్సీపై సినిమా డైలాగ్ పెట్టడం కూడా తప్పేనా? షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం తెలుసు? వైకాపా జగన్. అంటే సినిమాలో రేప్ సీన్లు కూడా వస్తుంటాయి, అట్లని సినిమాలో జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఏంటంటే కార్యక్రమాలు చేసి సినిమాలో ఉంది కాబట్టి నేను చేశానంటే సరిపోతుందా జగన్ గారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే మాటలేనా ఇది? అసలు మీరు ప్రజలను చాలా అవమానిస్తున్నారు. ఎందుకంటే మీ 2019లో
మీకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించారంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కార్యక్రమాలన్నిటికీ మద్దతు ఇస్తున్నారనే లెక్క కాదు. అప్పుడు మీ విశ్వరూపము, మీ నిజస్వరూపము ప్రజలకు తెలియదు. గౌరవ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, ప్రేమతో, ఆయన చేసినటువంటి మంచి పనుల మీద మక్కువతో మీకు ఓట్లేసి గెలిపించారు. దాన్ని మీరు కనీసం రాజశేఖర రెడ్డి చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక్కటన్నా దాన్ని పోల్తూ చేశారా? మీరు రాష్ట్రాన్ని ఎట్లా అంటే అట్లా పరిపాలించి అభివృద్ధి అనేది లేకుండా ప్రజలకి సంక్షేమ రూపంలో కొంత వెదజల్లుతూ అక్రమంగా అనేక లక్షల కోట్లు కూలగొట్టడం జరిగింది. ఒక రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. మీరు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు అంతా తీవ్రంగా వ్యతిరేకించి ఓడించినా కూడా మీరు మారకుండా అదే పందాన్ని కొనసాగిస్తూ అంతకంటే తీవ్రంగా మీ యొక్క విశ్వరూపాన్ని చూపుతూ నా పద్ధతి ఇంతే, నా పందా ఇంతే అని అంటే అది మీరు ప్రభుత్వం మీద దాడి కంటే కూడా ప్రజల్ని చాలా అవమానపరుస్తున్నట్టు. అంటే నేను ఇలా చేస్తే మళ్ళీ నాకు ప్రజలు మద్దతు తెలియజేస్తారు అని చెప్పి మీ పాత పందాన్ని కొనసాగిస్తూ కులాల మధ్య చిచ్చును రాజేస్తూ కనీసం ఓపిక అనేది లేకుండా ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన హుందాతనం లేకుండా మీరు ప్రవర్తిస్తుంటే మరి రాష్ట్రం అనేది ఎక్కడికి పోవాలని ఉందో మీ ఆలోచన ఏందో అనేది ప్రజలకు చాలా వరకు అర్థమైంది. కానీ ఇంకా కూడా మీరు చేసే చేష్టలు బట్టి మిమ్మల్ని ఇంకా మీ యొక్క క్యారెక్టర్ దిగజారేటటువంటి అవకాశంగా ప్రజల్లో మీ ఆలోచన అనేది మీ మీద ప్రజలకి మీ మీద ఉండే ఆలోచన అనేది బలహీనంగా తయారవుతుంది. అంటే మిమ్మల్ని మీ క్యారెక్టర్ని అంత దిగజార్చుకుంటున్నారు మీరే. అవును, వాళ్ళిద్దరిదే ఘనత. ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతుంటాడు. ఇతను కేబాల్ లాగా అయిపోయాడు. భారత్ పాక్ కాల్పుల విరమణలో నా ప్రమేయం లేదు మళ్ళీ తిరిగి ఈరోజు అంగీకరించిన ట్రంప్. అణుయుద్ధాన్ని ఆపారని 2 దేశాలకు ప్రశంస. పాక్ సైన్యాధిపతితో విందు భేటీ. నేను పాక్ సైన్యాధిపతితో విందు భేటీలో అవును వాళ్ళే మాట్లాడుకొని ఆపేశారు, నాకు సంబంధం లేదు, నేను యుద్ధాన్ని ఆపలేదు అని మళ్ళీ అతను చెప్పడం జరిగింది. అణుయుద్ధాన్ని ఆపారని చెప్పి 2 దేశాలు కూడా ప్రశంసించడం జరిగింది. రోజుకొక మాట, రోజుకొక వ్యవహారం. సరే, అతను విధానం అలా ఉంటుంది. ఖమేనీని అంతమొందిస్తాం, ఇజ్రాయెల్ హెచ్చరిక. నతాన్ అరాకులపై బాంబుల వర్షం. ఇరాన్ దాడుల్లో 240 మందికి గాయాలు. బీర్ షెబాలో ఆసుపత్రిని తాకిన క్షిపణి. చర్చలకు 2 వారాలు గడువిచ్చిన డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయెల్లోని బీర్ షెబాలో సరాకు ఆసుపత్రి భవనంపై అలుముకున్న పొగ. అంటే ఇజ్రాయెల్లో ఒక పెద్ద ఆసుపత్రుల మీద ఇరాన్ దాడి చేయడం జరిగింది. యుద్ధం అనేది జరిగితే 2 దేశాలకే నష్టం జరుగుతుంది. ఒక దేశానికి ఎక్కువ నష్టం జరగవచ్చు, ఒక దేశానికి తక్కువ నష్టం జరగవచ్చు. ఈ ఎట్లకెళ్ళకు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ తీవ్రత అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీన్ని డొనాల్డ్ ట్రంప్ చర్చలకు 2 వారాలు గడువిచ్చి ఇరాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. ఖమేనీని అంతమొందిస్తామని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించడం కూడా జరిగింది. ఈ యుద్ధ తీవ్రత అనేది మరి ఎప్పుడు తగ్గిపోతుందో, ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియాలి. ఇదే కొనసాగినట్లయితే తీవ్రమైన చమురు నిక్షేపాల కొరత వచ్చే అవకాశం ఉంది. ఇది భారతదేశం మీద కూడా తీవ్రంగా ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానితో భేటీ అన్బిలీవబుల్. మోదీతో భేటీపై తొలిసారి స్పందించిన మంత్రి లోకేష్. పనిచేయడానికి వెనకాడొద్దని, మన ఉద్దేశం సరిగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని మోడీ నాకు చెప్పారు. ఎదగడానికి ఇదే సరైన సమయమని, భవిష్యత్ అంతా యువకులదే కాబట్టి మీరు కష్టపడి ఎమర్జ్ కావాలని సూచించారు. యువ నాయకత్వం రావాలని ఆయన సూచించినట్లు వెల్లడి. రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. ఎవరిపైన కక్ష సాధింపుతో చర్యలు తీసుకోవడం లేదు. మద్యంలో డబ్బు తినలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలి. ఇదే నా సవాల్. లోకేష్ బాబు గారు పోయిన నెలలో ప్రధానమంత్రితో భేటీ అయిన సందర్భంగా మాట్లాడిన మాటల్ని నిన్న చెప్పడం జరిగింది. ప్రధానితో భేటీ అన్బిలీవబుల్గా ఉంది. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది అని తొలిసారిగా ఆ సమావేశం మీద స్పందించడం జరిగింది.
మోడీ గారు ప్రోత్సహించారు, నాయకుడిగా బాగా ఎదగాలి, ఎమర్జీ కావాలి, పనిచేయడానికి ఎనగాడొద్దని చెప్పారు. మనం చేసే మంచి పనులు అయితే ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి యువ నాయకత్వం రావాలని ప్రోత్సహించినట్లు కూడా చెప్పడం జరిగింది. కాకాని టోల్గేట్లో 44 కోట్ల దోపిడీ, వసూలు కోసం సొంతంగా లాజిస్టిక్స్ కంపెనీ, విచారణలో వెలుగులోకి అక్రమాలు. జూలై 3 వరకు గోవర్ధన్ రెడ్డికి రిమాండ్. కాకాని గోవర్ధన్ రెడ్డికి మరొక కేసులో పీటీ వారెంట్తో నిన్న హాజరుపరిచి మళ్ళీ జూలై 3వ తేదీ దాకా రిమాండ్ విధించడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి కేసులో నిన్న విచారణ జరిగినప్పటికీ బెయిల్ మీద తీర్పు ఇవ్వలేదు న్యాయస్థానం, రిజర్వ్లో పెట్టడం జరిగింది. ఈ కృష్ణపట్నం పోర్టుకు పోయే లారీలన్నిటికీ మధ్యలో ఒక సొంతంగా ఒక టోల్ గేట్ పెట్టి వసూలు కోసం ఒక లాజిస్టిక్ కంపెనీనే ఏర్పాటు చేసి దాదాపు 44 కోట్లను దోపిడీ చేసినట్టు జరిగింది. ఈ దోపిడీ వల్లనే కృష్ణపట్నం పోర్టులో లాజిస్టిక్స్ కంపెనీ ఎగుమతులు అనేది ఆగిపోయి పూర్తిగా చెన్నై తరలిపోవడం కూడా జరిగింది. ఇక్కడ లాజిస్టిక్ ఎక్స్పోర్ట్ ఆగిపోవటం వల్ల దాదాపు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ నోట్లో మట్టేసినట్టయింది. ఎందుకంటే ఆ లాజిస్టిక్స్లో ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నట్లయితే కంటైనర్లకి లోడింగ్ అన్లోడింగ్కి ప్రజలకి ఎప్పుడూ ఫుల్గా పని ఉంటుంది. ఉపాధి అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆ కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా కొన్ని వందల మంది, వేల మంది దీంతో జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే అది ఆగిపోయిందో వాళ్ళకి ఉపాధి కొరవడిపోయింది, వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు అయింది వీళ్ళు చేసిన పనికి. అంటే అక్కడికి వచ్చే లారీలన్నిటికి కూడా ప్రైవేట్గా టోల్ గేట్ కట్టి ఒక్కొక్క ట్రిప్కి 500, 1000 అట్లా వసూలు చేయడం జరిగింది. ఈ దెబ్బగా తట్టుకోలేక కంపెనీ దాన్ని పూర్తిగా ఎత్తేసి చెన్నై తరలించడం జరిగింది. ఇది వాళ్ళ పని. రౌడీలకు నాయకత్వం వహిస్తున్నావా జగన్? రప్ప ఎవరన్నా నరుగుతారు? ప్రజాస్వామ్యాన్న ప్రజలన? మంత్రి పయ్యావుల్ మండిపాడు. నిన్న మంత్రి పయ్యావుల్ కేసు కూడా విలేకరుల మీటింగ్లో మాట్లాడుతూ జగన్ యొక్క వ్యాఖ్యలని, ప్రవర్తనని తూర్పారా పట్టడం జరిగింది. అసలు ఎవరన్నా నరుగుతావు? మీ ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏదో ప్రమాదం జరిగినట్టు మీరు ఊహించుకొని ప్రజల యొక్క ఆలోచన పక్కదారి పట్టించడానికి ఇంత హడావుడి చేసి ఈ హంగామా చేయడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉందా? చేయాల్సిన కార్యక్రమాలన్నీ మీరు చేసి అవేదో ఇప్పుడు పెద్ద మేమే చేస్తున్నట్టు, తప్పు చేస్తున్నట్టు, మీరేమీ చేయనట్టు, మీరు చేసినవన్నీ ఒప్పులు, మేము చేసిన తప్పులా అని ప్రశ్నిస్తూ జగన్ యొక్క ప్రవర్తనని, మాటల్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. దొంగను దొంగ అంటే ఒప్పుకుంటాడా? ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని జగన్ అంటే ఎలా? పిసిసి అధ్యక్షురాలు షర్మిల. నిన్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ జగన్ ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదో, పక్క రాష్ట్రంతో చేశారు, నాకేం సంబంధం అని అన్నాడని ఎవరో విలేకరులు ప్రశ్నిస్తే, దొంగను దొంగ అంటే ఎప్పుడైనా ఒప్పుకుంటాడా? ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని జగన్ అంటే ఎలా? జగన్కి సంబంధం లేకుండా, జగన్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు అని ఘంటాపథంగా చెప్పడం జరిగింది. అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. అమెరికా విద్యార్థి వీసాల జారీ మళ్లీ ప్రారంభం. సామాజిక మాధ్యమాల వెట్టింగ్ తప్పదు. విదేశీ విద్యార్థులు 15% కంటే తక్కువ ఉన్న విద్యా సంస్థల ఎంపికకే ప్రాధాన్యం. మళ్ళీ తిరిగి అమెరికా అనేది విద్యార్థి వీసాల జారీ ప్రక్రియ ప్రారంభం చేసింది. విదేశీ విద్యార్థులు 15% కంటే తక్కువ ఉన్న విశ్వవిద్యాలయాలలో మాత్రమే ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వవాలని చెప్పడం కూడా జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలు. నమస్కారం, ధన్యవాదాలు.